నీ పేరేంటి పాపా? లక్ష్మి. మీ ఇల్లెక్కడా? తెలీదు. తెలీదా? నీకెవ్వరూ లేరా? లేరు. ఇక్కడికెలా వచ్చావు? తప్పిపోయాను. మరి సాయంత్రం ఎక్కడికెళ్తావు? తెలీదు. సరే, మీ వాళ్ళెవరైనా కనిపించేంత వరకు ఇక్కడే పనిచేసుకో. పక్కనే మా గోడౌన్ ఉంది, అందులో పక్కనుందు గాని, సరేనా? ఇప్పుడు మా ఇంటిని చూసి ప్రణయ్కి గతం గుర్తొస్తే ఆ శివాగ్నేమో నో వర్రీస్ ఏవి గుర్తుపట్టడం అంటుంది. స్నేహ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అబే అదే లేదు. నిజానికి నేను టెన్షన్ పడాలి, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నీకెందుకు టెన్షన్? నేను అదే అడుగుతున్నాను, నీకెందుకు టెన్షన్? అలాంటిదేం లేదు. కారాపు. ఎందుకు కారాపు అంటున్నావు? ఇల్లు వచ్చేసింది కాబట్టి. దా దిగు ప్రణయ్. రా ప్రణయ్ రా. ఏదో జరగబోతోంది. నేనే యాక్టివ్ అవ్వాలి. చెదిరిన జ్ఞాపకాలు గుర్తు రాకముందే నేనే వాటిని పటాపంచలు చేసేయాలి. లేదంటే శివాగ్ని నన్ను చంపేస్తుంది. ప్రణయ్, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడల్లా దీనిలో కూర్చోమంటే అస్సలు కూర్చునేవాడివి కాదు. ఎందుకు? బానే ఉందిగా. నీకు మా ఇంట్లో ఏదీ నచ్చేది కాదు, ఒక్క నీ రూమ్ తప్ప. నువ్వు నాకు కనబడకపోయేసరికి ఆ రూమ్లోకి వెళ్ళబుద్దయ్యేదే కాదు తెలుసా. వెళ్తే అన్ని నీ జ్ఞాపకాలే వెంటాడేవి. స్నేహ ప్లీజ్, ఇప్పుడేమైందని? ఊరుకో, నేను వచ్చేసాను కదా. పద రూమ్ చూపిస్తాను. రా ప్రణయ్ రా. నువ్వు వస్తేనే ఈ గదిలోకి రావాలని ఎవరిని అలో చేసేదాన్ని కాదు, కనీసం క్లీన్ కూడా చేయించేదాన్ని కాదు. ఎప్పటికైనా వస్తావు, అప్పుడు నువ్వే ఈ గదిలోకి అడుగు పెట్టాలని అలాగే ఉంచాను ప్రణయ్. మూడ్ బాలేనప్పుడు ఈ గదిలో నుండి బయటకు వచ్చేవాడివే కాదు, ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఒక్కడివే రాసుకుంటూ నీ లోకంలో నువ్వుండేవాడివి. ఏంటి స్నేహ, నువ్వు ఇంతగా చెప్తున్నా నాలో స్పందన కలగట్లేదేంటి? ఏదైనా చూస్తే గతం తాలూకు జ్ఞాపకాలు కనీసం లేలగానైనా గుర్తు రావాలి కదా. ఛ, గుర్తొస్తే అంత బాగుండేది. గుర్తుండబట్టే కదా ప్రణయ్ నువ్వు ఇక్కడ నాతో పాటు ఉన్నావు. ఆ రూమ్ క్లీన్ చేయించనా? ఏంటి ప్రణయ్ ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదేమో స్నేహ. నువ్వు ఒక్కదానివే, నేను ఒక్కడనే. సొసైటీకి ఏమని సమాధానం చెప్తాం? అందుకే నేను కళయరాజా గారి దగ్గర ఉంటాను. అవసరం లేదు ప్రణయ్, మా కజిన్ ఇక్కడే ఉంది, వాళ్ళ ఇంట్లో ఉండు. కళయరాజా దగ్గర మాత్రం వద్దు. ఏ? ఎందుకని? అది పెద్దిల్లే కదా. వద్దు ప్రణయ్, నా మాట విను. ఆ ప్రేమ సామాన్యురాలు కాదు, నీకు గతం గుర్తొచ్చేలా చేస్తుంది, నిన్ను సొంతం చేసుకుంటుంది. నా మాట విను ప్రణయ్, ఆ కళయరాజాకి కొంచెం తిక్కుందంటారు కదా. అది నిజమే, ఆయన అదో టైపు. మా కజిన్ ఇంటికి వెళ్దాం, కావాలంటే నీకు అక్కడ సెపరేట్ రూమ్ ఏర్పాటు చేస్తాను. చూద్దాంలే స్నేహ, ఎక్కడో చోట ఉంటాలే. శివాగ్నికి ఫోన్ చేసి చెప్పాలి, ఏ మాత్రం తేడా జరగలేదు, అంతా మన కంట్రోల్లోనే ఉంది అని. ప్రణయ్, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నేను మీకు
తెలుసా? ఇది నీ సహనానికి పరీక్ష సమయం బాలా. అవును, ఈ అమ్మాయి ఎవరు? ఆ, నా ఫియాన్సీ సార్. నమస్తే మేడం, మీరు సార్ వాళ్ళ అమ్మగారా? ప్రణయ్లో ఇంత మార్పా? ఇంతగా మారిపోయాడేంటమ్మా? పైగా నీ ఎదురుగా స్నేహని కాబోయే భారీగా పరిచయం చేయడం ఏంటి అసలు? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ప్రణయ్కి నా మీద ఏ విషయంలోనైనా కోపం వచ్చుంటే మొహం మీదే చెప్పేవాడు. మరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో తెలియడం లేదు. నన్ను కాదనుకోవడం ఏంటి, మళ్ళీ స్నేహకు దగ్గర అవడం ఏంటి? ఏదో కారణం ఉంది. అవును ప్రేమ గారు, అవును ప్రేమ గారు, ప్రేమ గారు, ప్రేమ గారు, ప్రేమ గారు, ప్రేమ గారు, ప్రేమ గారు. మీ కోపం వచ్చిందని అర్థమైంది. ఏం అనుకోకండి మేడం, ఏం అనుకోకండి మేడం, ఒకటి అనుకోకండి, 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 అనుకోకండి. అర్థమైంది. ప్రణయ్ లేడనగానే నేను సింధూరం తీసేసి మెట్టెలు తీసేసి కుమారి ప్రేమగా మారడం చూసి నన్ను అపార్థం చేసుకున్నట్టున్నాడు. నా మీద ద్వేషం పెంచుకున్నట్టున్నాడు. అంతకన్నా ఇంకో కారణం కనిపించడం లేదు. ఏంట్రా, బంగారం దొరకట్లేదా? సరే, మీలో ఒకరు ఆ కలైరాజు ఇంటి దగ్గరే ఉండండి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉంటుందేమో జాగ్రత్తగా దాన్ని గమనించండి. లేకపోయినా ఒకడు మాత్రం పర్మనెంట్గా కలైరాజు ఇంటి దగ్గరే ఉండండి. ఇవాళ్ళో రేపో పొరపాటునో గ్రహపాటునో ప్రేమకు దొరికితే తీసుకొస్తుంది కదా, అప్పుడు దాని దగ్గర నుంచి తీసుకొచ్చేయండి. సరేనా? నిండా 10 ఏళ్ళు లేవు, నాకే చుక్కలు చూపిస్తుంది. భగవంతుడా, నాకు దొరక్కపోయినా పర్వాలేదు, కానీ ఆ ప్రేమకు దొరకకుండా చూడు స్వామి. చెప్పు స్నేహ. ప్రణయ్ని తీసుకొస్తున్నాను, వచ్చేస్తున్నా. సరే, ప్రపంచానికి నా బ్రదర్ నాతోనే ఉన్నట్టు నేనే నమ్మిస్తా. పెళ్ళయింది, ప్రేమ ఎక్కడా అంటే దానికి పొగరెక్కువ, వెళ్ళిపోయింది అని ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. నా పాటికి నేను నా దగ్గర ఉన్న 10 రూపాయలతో ఇడ్లీలు గట్టిగా ఉన్నా సరే, సాంబార్ రుచిగా లేకపోయినా సరే నా ఇడ్లీలను తోసేసి వెళ్ళిపోతారా? నా కడుపు కాలితే ఎలా ఉంటుందో తెలుసా? నా కడుపు మండితే ఎలా ఉంటుందో తెలుసా? మిమ్మల్ని నా ఆకలి ఎవరు తీరుస్తారా? నాకు డబ్బులు ఎవరిస్తారు? ఎవరిస్తారా? ఎవరిస్తారు? నాకు డబ్బులు ఎవరిస్తారా? ఎవరిస్తారు? ఇవ్వండి, ఇవ్వండిరా, ఇవ్వండి, ఇవ్వండిరా, డబ్బులు తీయండి. ఇంకొకసారి ఏరియాలో పరిగెడుతూ కనిపించారంటే చంపేస్తా నాయల్లారా, పోండి. నిన్నేం చేయను పాపా. అవును, ఎందుకు ఆ రౌడీలు నీ ఎంట పడుతున్నారు? తెలీదా? ఓహో, పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ అనుకుంటా. అవును, మీ మమ్మీ డాడీ ఎక్కడున్నారు? చచ్చిపోయారు. అవునా అమ్మా? ఎక్కడుంటున్నావు అమ్మా? ఈ పక్కనే ఉన్న బట్టల షాప్ లో ఉంటున్నా. ఇక్కడ పని చేస్తూ గోడంలో ఉంటున్నాను. గోడంలోనా? మరి నీకెవరు లేరా?
నాకు కూడా ఎవరు లేరు నీలాగే. నువ్వు కూడా నాతో పాటే మా ఇంట్లోనే ఉంటావా? అక్కడి నుంచి ఆ బట్టల షాప్కి వెళ్ళి పని చూసుకోవచ్చు. ఓకేనా? సరే. గుడ్ గర్ల్. అవును, నీ పేరేంటి పాప? బంగారం. బంగారమా? ఏమో, నాకు ఈ పేర్లు నోరు తెరవగానే నేను పాప అని పిలుస్తాను. సరేనా? ఏం తింటావు? ఐస్ క్రీమ్ తింటావా? ఏంట్రా బ్రదర్ అలా చూస్తున్నావు? మన ఇల్లు నచ్చలేదా? ఏమన్నారు? ఏంట్రా బ్రదర్ మన ఇల్లు నచ్చలేదా అన్నాను. తప్ప? ఏ తోడబుట్టిన వాళ్ళనేనా ఏరా అన్నయ్య ఒరే తమ్ముడు అనేది? నేను నిన్ను అనకూడదా? ఇది వరకు నేను అలాగే పిలిచేదాన్ని. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చానా నేను? రాకపోతే నీతో చనువుగా ఒరే అని ఎలా అంటాను నేను? అవును, పాపేదండి? అది మా అక్క కూతురు. మా అక్క బావ యుఎస్లో ఉంటారు. దాన్ని హాస్టల్లో పెట్టారు. ఆహా, అవునా? ఆ రోజు మీరు నన్ను కలిశారు కదా, అప్పుడు ఇంత చనువుగా మాట్లాడకుండా ఏమండి అని పరిచయం లేనట్టు మాట్లాడారు. అవును, అలా మాట్లాడితే ఆ చంటిది నీ దగ్గరే ఉంటుంది. హాస్టల్కి వెళ్ళదని మారం చేస్తుంది కదా, అందుకే నువ్వు తెలియనట్టు మాట్లాడాను. అవునా? ఓషో పుస్తకాలు ఏమైనా చదివావా ప్రణయ్? చదివాను. ఏ? ఆయన ఏమంటాడు? సందేహించటం సహజ లక్షణంగా మారినప్పుడు సమాధానాలుండవు, ప్రశ్నలే ఉంటాయి అంటాడు. నేను సందేహించట్లేదండి. మీరేమో ఇదివరకు పరిచయం ఉందంటున్నారు కదా, గుర్తొస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. గుర్తు రావాల్సిన వాళ్లలో నేను గుర్తొచ్చాను. చాలు కదా ప్రణయ్, ఎక్కువ ఆలోచించుకో. ప్రణయ్, నువ్వు ఇంకెక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండొచ్చు. నాకు అన్నయ్య తమ్ముడు ఎవ్వరూ లేరు. నువ్వుంటే చాలు ప్రణయ్. నేను నీకు సిస్టర్నే. మీ ఇద్దరి పెళ్లి నా చేతులతో ఘనంగా చేయిస్తాను. అబ్బో, నా మరదలకి ఎంత సిగ్గో. ఏంటి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు? వీడికి ఇంకా ఏదో డౌట్గానే ఉన్నట్టుంది. వీటికన్నింటికి ఏవేవో కథలు చెప్పి పటాపంచులు చేస్తానుగా, నువ్వేం కంగారు పడకు. నేను మీకు తెలుసా? మీ కోపం వచ్చిందని అర్థమైంది. ఏమనుకోకండి మేడం. ప్రేమ, ప్రేమ, ఆగవే. ఎక్కడికి వెళ్తున్నా? చెప్పేస్తాను. ప్రణయ్ గురించి మొత్తం చెప్పేస్తాను. నేను కుమారిని కాదని, ప్రణయ్ భార్యనని చెప్పేస్తాను. పెళ్ళైనా నేను ప్రణయ్ కనపడకుండా పోగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి అవార్డు తీసుకున్నానని చెప్పేస్తాను. నేను మిస్ ప్రేమని కాదు, మిసెస్ ప్రణయ్ అన్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాను. ఆగమ్మా, ఆవేశపడకు. నిదానంగా ఆలోచించు. ఇంకా ఏంటమ్మా నిదానంగా ఆలోచించేది? నాకు పూర్తిగా అర్థమైపోయింది. ప్రణయ్ కనపడకుండా పోతే నేను కుమారి ప్రేమగా మారిపోయి ఇక్కడ ఉండడం చూసి ప్రణయ్ బాగా ఫీల్ అయిపోయాడు. అందుకే కావాలనే నాకు ఎదురు పడుతూ గుర్తుపట్టినట్టు నటిస్తూ నాకు నరకం చూపిస్తున్నాడు. నటిస్తున్నాడో మోసం చేస్తున్నాడో తేలేదాకైనా ఓపిక పట్టొచ్చు కదా. నా ప్రణయ్ మోసం చేసే ప్రణయ్ కాదు. పెళ్ళైనా నేను పెళ్లి కాందాల్లాగా మారడం నేను చేసిన తప్పు. ప్రణయ్కి క్షమాపణలు చెప్తాను. కళైరాజు గారి ముందు నిజం చెప్తాను. ఇదిగో నీ అవార్డు.
ఎక్కడ దొరికింది బాబు? స్టోర్ రూమ్లో పడుందంట. ఎవరు వేశారో? ఎవరు వేసుంటారు? నేనే పెట్టాను. ఎందుకు ప్రేమ? నాకన్నా ఎంతో మంది గొప్పవాళ్ళు పోటీ పడ్డారు, కానీ మీరుండడం వల్ల నాకు అవార్డు వచ్చింది. ఏ అవార్డు అయినా ఇన్ఫ్లుయెన్స్తో తెచ్చుకోకూడదు సార్. అందుకే అది ఎదురుగా ఉంటే గిల్టీగా అనిపించి ఆ గదిలో పెట్టాను. ఈ అవార్డుతో పాటు 5 లక్షల రివార్డు కూడా ఇచ్చారు. దాన్నెక్కడ పెట్టావు ప్రేమ? అప్పు కట్టేశావు అంతే కదా? నువ్వు అప్పు కట్టాలనే నేను ఆలోచించాను. కానీ ఆ రోజు మాత్రం ప్రజల తీర్పుని బట్టే నీకు అవార్డు ఇచ్చాను. ఆటోమేటిక్గా 5 లక్షలు వచ్చాయి. అప్పు తీర్చేశావు. ఇప్పుడు మళ్ళీ 10 లక్షల అప్పు మీద పడింది. మరి దాన్నెలా తీరుస్తావు? మీ నాన్న చేసిన అప్పుని నువ్విలా పిచ్చిదాన్లా ఫూలిష్గా కట్టుకుంటూ పోతుంటావు. అందుకే నిన్నిక్కడ ఉండమని చెప్పింది. మీకు అండ కావాలి, నాకు నీ గొంతు కావాలి. ఇదంతా ఒక వ్యాపార ధోరణితో చూడడం లేదు. అందుకే ఆ 10 లక్షల అప్పు కూడా నేనే కట్టేశాను. మీ గురించి పేపర్లో వచ్చింది మేడం. నా గురించా? చూడండి మేడం, సార్ ఇంటర్వ్యూలు ఏది చెప్పినారో అదంతా యాజ్ తీసుకొచ్చింది మేడం. ప్రేమగారు మంచి గాయని సార్, ఒప్పుకుంటాం. కానీ మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నారనేది ఇండస్ట్రీలో వినిపిస్తోంది. త్వరలోనే నా ప్రేమ గురించి పెళ్లి గురించి చెప్తాను. అంతవరకు నో కామెంట్. హలో, నేను 10 లక్షలు అప్పించిన వాడిని నా పాత నెంబర్ నుంచి చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అందుకే కొత్త నెంబర్ నుంచి చేస్తున్నా. యూ ఇడియట్! ఏంట్రా నీ టార్చర్? ఇస్తానని చెప్పాను కదా, ఇస్తాను. నీ 10 లక్షల అప్పు కోసం నేనేమి ఊరు వదిలి పారిపోను. పెట్టే ఫోన్. ప్రేమకి కోపం వచ్చింది. ఎందుకొచ్చింది? నీ పిచ్చి ఇంటర్వ్యూ చదివిన తర్వాత కోపం కాకపోతే బెల్లం పాకం వస్తుంది. నువ్వు ఎదురుగా ఉన్నంత నీకు సిరిగిపోయేది. సార్, నాకు నిజంగా తెలియదు సార్. ఎవరో ఫోన్ చేసినారు, ఏదో అడిగారు. మేడం 10 లక్షల అప్పు కోసమని పారిపోను అన్నారు. అసలు ఫోన్ ఎందుకు చేసింటారో, మేడం ఎందుకని ఇరిటేట్ అయ్యారో అస్సలు అర్థం కావట్లేదు సార్. ఏరా, కొంచెం కూడా బ్రెయిన్ వాడవా? 10 లక్షల అప్పు కోసం పారిపోను అంటే అవతల అప్పిచ్చిన వాడు ఇరిటేట్ చేసి ఉంటాడు. కరెక్టే సార్. మీకు కూడా తెలిసిపోయిందంటే ఎంత చింపుల్ విషయం సార్. యాక్చువల్గా నాలంటే మేద ఒక్కటి తట్టలే. అసలే హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. హ్యాంగ్ చేసి చంపేస్తా. రే, అప్పిచ్చిన అప్పులోడా, నీ 10 లక్షల కోసం ఇంకోసారి ప్రేమకు ఫోన్ చేయాల్సిన పని లేదు. వెంటనే వచ్చి తీసుకెళ్ళు. అవునా? ఎక్కడికి రావాలి సార్? వీడికి అడ్రస్ చెప్పు. అలాగే సార్. నువ్వు నోరు తెరిచి అడక్కపోయినా ఇదంతా చేసింది నాకేదో నువ్వు కోట్లు సంపాదించి పెడతావని కాదు. సింగర్గా సినీ ఇండస్ట్రీలో
నువ్వు వెలిగిపోవాలని. ఇప్పుడు చెప్పు ప్రేమ, తరచూ నీకు తలనొప్పి వస్తుంది, అరుదుగా నీకు చిరునవ్వు వస్తుంది, అదే పనిగా చిరాకొస్తుంది, అప్పుడప్పుడు మాత్రమే ప్రశాంతత కనిపిస్తుంది. అసలేంటి నీ ప్రాబ్లం? కమాన్ చెప్పు ప్రేమ. ప్రణయ్ మంచి పాట రాశాడని అన్న నువ్వే ఆ ప్రణయ్ రాసిన కవితని వినడానికి విసుక్కున్నా. ఇదంతా ఎందుకు జరుగుతుంది నాతో చెప్పు. సార్, నేను చెప్తాను బాబు. పది లక్షల అప్పు ఎలా కట్టాలా అని ఈ క్షణం దాకా టెన్షన్ పడింది. అంత అప్పు మీరు కట్టేసరికి ఏమాత్రం ఊహించలేదు కాబట్టి మీతో నోరు తెచ్చి చెప్పలేక తను బాధపడుంటుంది. ఇప్పటికే తమ్ముడు చెల్లెలు తిండికి బట్టకి లోటు లేకుండా గొప్ప స్కూల్లో చదువుకున్న ఏర్పాటు చేసినందుకు మీకు రుణపడిపోయామని అంటూ ఉంటుంది. ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే వీళ్ళ నాన్న మళ్ళీ ఎక్కడ ఏ అప్పు చేస్తాడో, ఏ తప్పు చేస్తాడో అవన్నీ ఇంటి మీదకి తెచ్చి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తాడో తెలీదు బాబు. ఇక్కడికొచ్చాకే అందరం వేళకింత అన్నం తింటున్నా, మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నా. మీతో ఎలాంటి సమస్య లేదు బాబు, మీరు అస్సలు ఆలోచించకండి. ఇప్పుడే వస్తాను.